హాయ్, వెల్కమ్ టు ఆటగురు. నిన్న మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో ఇండియా బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ చూస్తే క్రికెట్ మ్యాచ్ చూస్తున్నామా లేక ఏదైనా హై వోల్టేజ్ యాక్షన్ సినిమా చూస్తున్నామా అనే రేంజ్ లో సీన్లు జరిగాయి. మ్యాచ్ స్టార్ట్ అవ్వడానికి ముందే టాస్ దగ్గర అసలైన హైలైట్ సీన్ పడింది. బంగ్లాదేశ్ కెప్టెన్ నిగర్ సుల్తానా టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకుంది. సరే, ఇదంతా నార్మలే కదా అనుకుంటే పొరపాటే. టాస్ ముగిసిన తర్వాత సాంప్రదాయబద్ధంగా ఇద్దరు కెప్టెన్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవాలి కదా. కానీ ఇక్కడ మన లేడీ సింగం హర్మన్ ప్రీత్ కౌర్, బంగ్లాదేశ్ కెప్టెన్ నిగర్ సుల్తానా ఒకరినొకరు కంటి చూపుతో కూడా పలకరించుకోకుండా, అస్సలు షేక్ హ్యాండ్ ఇచ్చుకోకుండా ఎవరి దారిన వాళ్ళు డ్రెస్సింగ్ రూమ్ కి నడిచేశారు. ఇది చూసి గ్రౌండ్ లో ఉన్న వాళ్ళతో పాటు టీవీల ముందున్న ఫ్యాన్స్ కూడా నోరెళ్లబెట్టారు. అయితే వీళ్ళ మధ్య ఈ కోల్డ్ వార్ ఇప్పుడిప్పుడు స్టార్ట్ అయ్యింది కాదు, దీనికి పెద్ద హిస్టరీనే ఉంది. 2023లో జరిగిన ఒక మ్యాచ్ లో హర్మన్ ప్రీత్ ని అవుట్ చేసినప్పుడు ఆమె అంపైరింగ్ నిర్ణయం నచ్చక కోపంతో స్టంప్లను బ్యాట్ తో గట్టిగా బాధేసింది. అప్పుడు నిగర్ సుల్తానా ప్రెస్ మీట్ లో హర్మన్ బిహేవియర్ మీద ఫైర్ అయింది. అప్పటి నుంచి వీళ్ళ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. నిన్న ఆ పాత పగ మళ్లీ టాస్ దగ్గర క్లియర్ గా కనిపించింది. ఇక టాస్ ఓడిపోయాక మన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ప్లేయింగ్ 11 ను అనౌన్స్ చేసినప్పుడు అందరికీ ఒక పెద్ద షాక్ తగిలింది. లాస్ట్ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా చేతిలో ఓడిపోయాం కదా అని ఈ మ్యాచ్ లో ఏకంగా ఇద్దరు స్టార్ ప్లేయర్స్ అయిన అరుంధతి రెడ్డి, ప్రేమ రావత్లను టీం నుండి డ్రాప్ చేసేసింది. వాళ్ళ ప్లేస్ లోకి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ రాధా యాదవ్, స్వింగ్ కింగ్ రేణుకా సింగ్ ఠాకూర్లను టీంలోకి తీసుకొచ్చింది. టాస్ ప్రెజెంటర్ హర్మాన్ ను ఈ రోజు నువ్వు బౌలింగ్ చేస్తావా అని అడిగితే, లేదబ్బా నేను ఊరికే వార్మప్ అవుతున్నా అంతే అంటూ నవ్వేసింది. పిచ్ గురించి చెప్తూ ఇది బ్యాటింగ్ కి చాలా బాగుంటుంది, కాకపోతే స్పిన్నర్లకు కూడా పిచ్ నుండి మంచి టర్న్ దొరుకుతుంది. లాస్ట్ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికాతో ఇక్కడే ఆడాం కాబట్టి మాకు ఈ వికెట్ మీద ఐడియా ఉంది. రన్ రేట్ కంటే ముందు మ్యాచ్ గెలవడం మాకు ముఖ్యం అని చాలా ప్రాక్టికల్ గా మాట్లాడింది. ఇక బంగ్లాదేశ్ బ్యాటింగ్ స్టార్ట్ అయింది. సెకండ్ ఓవర్ లోనే మన రేణుకా సింగ్ బంగ్లా ఓపెనర్ దిలారా అఖ్తర్ ను అవుట్ చేసి సూపర్ బ్రేక్ ఇచ్చింది. కానీ ఆ తర్వాతే మైదానంలో మనోళ్ళ అసలైన కామెడీ సర్కస్ స్టార్ట్ చేసేశారు. హై వోల్టేజ్ ప్రెషర్ మ్యాచ్ లో ఫీల్డింగ్ ఎలా చేయాలో పూర్తిగా మర్చిపోయి ఏకంగా 19 బాల్స్ గ్యాప్ లోనే 4 క్యాచ్లను నేలపాలు చేసేశారు. ఫస్ట్ క్యాచ్ డ్రాప్. థర్డ్ ఓవర్ లో జువైరియా ఫిర్దౌస్ కొట్టిన టాప్ ఎడ్జ్ క్యాచ్ ను యస్తికా భాటియా డైవ్ చేసి మరీ వదిలేసింది. సెకండ్ డ్రాప్. ఫిఫ్త్ ఓవర్ లో శోభనా మస్తారి ఇచ్చిన ఈజీ క్యాచ్ ను నందిని శర్మ 2 చేతుల్లోకి తీసుకుని కూడా కింద పడేసింది. థర్డ్ డ్రాప్. అదే ఓవర్ లో నెక్స్ట్ బాల్ కే మళ్లీ జువైరియా ఇచ్చిన క్యాచ్ ను నందిని శర్మ మళ్లీ మిస్ చేసింది. అంటే ఒకే ఓవర్ లో 2 క్యాచ్లు మిస్ అయ్యాయి. ఫోర్త్ డ్రాప్. ఇక సిక్స్త్ ఓవర్ లో జువైరియా ఇచ్చిన చాలా సింపుల్ లాలీపాప్ క్యాచ్ ను డీప్ మిడ్ వికెట్ లో ఉన్న మన రాధా యాదవ్ హ్యాపీగా చేతుల్లోంచి కింద పడేసింది. ఒకే వరల్డ్ కప్ టోర్నమెంట్ లో పవర్ ప్లేలోనే 3 అంతకంటే ఎక్కువ క్యాచ్లు డ్రాప్ చేసిన వరస్ట్ రికార్డ్ హిస్టరీలోనే 2 సార్లు జరిగితే ఆ 2 సార్లు రికార్డ్ కూడా మన ఇండియా ఖాతాలోనే పడింది. ఇది చూసి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఊరుకుంటారా? అరే మీ చేతులకి ఏమైనా వెన్నెపూస రాసుకున్నారా, అంత ఈజీ క్యాచ్లను ఎలా వదిలేస్తారు అంటూ మీమ్స్ తో కుమ్మేస్తున్నారు. ఆ 3 లైఫ్లు పొందిన బంగ్లా బ్యాటర్ జువైరియా ఫిర్దౌస్ 33 రన్స్ కొట్టి మనోళ్ళకి గట్టిగానే సినిమా చూపించింది. కానీ ఒక పక్క ఫీల్డర్లు క్యాచ్లు వదిలేస్తూ టెన్షన్ పడుతుంటే, ఇంకో పక్క మన టీమిండియా వండర్ కిడ్ వరల్డ్ నెంబర్ 1 బౌలర్ శ్రీచరణి మాత్రం బాల్ తో ఊరమాస్ విధ్వంసం సృష్టించింది. ఈ 21 ఏళ్ల కుర్రది ఈ వరల్డ్ కప్ లో అసలు వేరే లెవెల్ ఫామ్ లో ఉంది. పాకిస్తాన్ పై 3 వికెట్లు, నెదర్లాండ్స్ పై 4 వికెట్లు, అలాగే సౌత్ ఆఫ్రికా పై 3 వికెట్లు తీసిన శ్రీచరణి నిన్న బంగ్లాదేశ్ పై కూడా తన స్పెల్ లో కేవలం 21 రన్స్ ఇచ్చి 2 వికెట్లు పడగొట్టింది. ఈ 2 వికెట్లతో శ్రీచరణి ఒక హిస్టారికల్ రికార్డ్ క్రియేట్ చేసేసింది. ఒకే ఒక విమెన్స్ T20 వరల్డ్ కప్ ఎడిషన్ లో ఏకంగా 12 వికెట్లు తీసి ఒకే సీజన్ లో ఇండియా తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా పూనం యాదవ్ 10 వికెట్ల ఆల్ టైమ్ రికార్డ్ ను బ్రేక్ చేసింది. అంతేకాదు వరల్డ్ క్రికెట్ హిస్టరీలోనే ఒకే టోర్నమెంట్ లో అత్యధిక వికెట్లు తీసిన అమేలియా కేర్ 15 వికెట్ల ఆల్ టైమ్ వరల్డ్ రికార్డ్ కు కేవలం 3 వికెట్ల దూరంలో నిలిచింది. శ్రీచరణి బౌలింగ్ కి తోడు రాధా యాదవ్ కూడా 3 వికెట్లతో రాణించడంతో బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 136 రన్స్ మాత్రమే చేయగలిగింది. మధ్యలో బంగ్లా బ్యాటర్ షార్మిన్ అఖ్తర్ రన్స్ కొట్టలేక విసిగిపోయి సెల్ఫ్లెస్ గా తానే రిటైర్డ్ అవుట్ అయి వెళ్లడం మరో విచిత్రం. ఇక 137 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన మన టీమిండియాకి ఓపెనర్ షఫాలి వర్మ అరాచకమైన స్టార్ట్ ఇచ్చింది. గ్రౌండ్ లో బంగ్లా బౌలర్లను చెడుగులాడుకుంటూ కేవలం 34 బాల్స్ లోనే 53 రన్స్ కొట్టి ఊచకోత కోసేసింది. కానీ ఇక్కడ మన వైస్ కెప్టెన్ స్మృతి మందాన విషయంలో ఒక పెద్ద కాంట్రవర్సీ జరిగింది. థర్డ్ ఓవర్ లో స్మృతి డ్రైవ్ కొట్టిన బాల్ ను కవర్స్ లో ఉన్న రబియా ఖాన్ డైవ్ చేస్తూ క్యాచ్ పట్టింది.
కానీ బాల్ గ్రౌండ్ కి తాకినట్టు క్లియర్ గా అనుమానం రావడంతో ఎంపైర్లు థర్డ్ అంపైర్ కి రిఫర్ చేశారు. అయితే అంత పెద్ద వరల్డ్ కప్ మ్యాచ్ లో థర్డ్ అంపైర్ కేవలం రెండే కెమెరా యాంగిల్స్ మాత్రమే చూసి అస్సలు సరిగ్గా చెక్ చేయకుండానే స్మృతిని అవుట్ అని డిక్లేర్ చేశాడు. ఇది చూసి ఇండియన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్ అండ్ ఐసీసీ లూప్ హోల్స్ మీద విరుచుకుపడుతున్నారు. వరల్డ్ కప్ మ్యాచ్ కి కనీస యాంగిల్స్ కూడా లేవా, బెనిఫిట్ ఆఫ్ డౌట్ బ్యాటర్ కి ఇవ్వాలి కదా అంటూ ఫైర్ అయ్యారు. ఏదేమైనా షఫాలీ హాఫ్ సెంచరీ, చివర్లో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, దీప్తి శర్మ బాధ్యతాయుతంగా ఆడటంతో ఇండియా 16.5 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి ఈ మ్యాచ్ ని ఘనంగా గెలిచింది. ఈ సూపర్ గెలుపుతో మన టీమిండియా గ్రూప్ ఏలో 6 పాయింట్లతో సెకండ్ ప్లేస్ లో తన పొజిషన్ ను గట్టిగా పదిలం చేసుకుంది. కానీ మన సెమీఫైనల్ బెర్త్ ఖరారు అవ్వాలంటే మాత్రం జూన్ 28న లార్డ్స్ మైదానంలో జరగబోయే ఆస్ట్రేలియాతో మ్యాచ్ మనకు పక్కా ఫైనల్ లాంటిది. ఆస్ట్రేలియాని గెలిస్తే మనం డైరెక్ట్ గా సెమీస్ కి వెళ్తాం. ఒకవేళ ఓడిపోతే మాత్రం సౌత్ ఆఫ్రికా తన నెక్స్ట్ 2 మ్యాచెస్ ఓడిపోవాలని దేవుడికి పూజలు చేయాలి. మరి మీ అభిప్రాయం ప్రకారం స్మృతి మందాన అవుట్ నిజంగానే నాట్అవుట్ అంటారా? అలాగే ఈ వరల్డ్ కప్ లో మన శ్రీచరణి 15 వికెట్ల ఆల్ టైమ్ రికార్డ్ ను బ్రేక్ చేస్తుందా? కింద కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. విమెన్స్ వరల్డ్ కప్ మ్యాచ్ స్పెషల్ అప్డేట్స్ మీకు నచ్చితే వెంటనే లైక్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని క్రేజీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆటగురు. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.